రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య. రేవంత్ వచ్చిన తర్వాత మాదిగల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. అడ్లూరి లక్ష్మణ్ విషయంలో మంత్రులు పొన్నం, వివేక్ తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. పొన్నంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాజయ్య తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగల పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. మొదటి నుండి ఈ రోజు వరకు కూడా మాదిగలను అవమానపరిచే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. మొట్టమొదటిసారిగా బక్క జడ్సన్ అనే ఒక మాదిగ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని నిర్దాక్షిణంగా 6 సంవత్సరాలు పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడినందుకు. ఈరోజు అడ్లూరి లక్ష్మణ్ గారిని నిన్న జరిగిన సంఘటన చూస్తే జూగుప్సాకరంగా మరి అక్కడ సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన భాష చూస్తే, పక్కన ఉన్న మరి వివేక్ వెంకటస్వామి కూడా మరి అసహించుకున్నట్టు నేను నీ పక్కన కూర్చుంటాననే భాష మాట్లాడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను.